హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఎస్పెషల్లీ సమ్మర్ వెకేషన్ వెళ్ళడానికి మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ హాలిడే స్పాట్ ఇది. పూర్తి వీడియో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీకి ఎలా రీచ్ అవ్వాలి, టికెట్ ప్రైసెస్, లోపల స్టూడియో టూర్ ఎలా ఉంటుంది, ఫుడ్, షాపింగ్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను కవర్ చేయబోతున్నాను. వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టూడియో. ప్రతిదీ నేనైతే డీటెయిల్గా కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైతే ఈ స్టూడియోకి వెళ్ళలేరో వాళ్ళైతే ఈ వీడియోలో క్లియర్గా విజువల్స్ అయితే చూడొచ్చు. అలాగే వెళ్ళే వాళ్ళు కూడా మనం ఎలా ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. అండ్ దానికంటే ముందు వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తేనే ఎక్కువ మంది అయితే ఈ వీడియో చూడగలరు. అలా మనకు కాస్త సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంత ఎండలో కష్టపడి ఈ వీడియో తీసినందుకు. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా క్లియర్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం వన్ బై వన్. రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. మన క్యాబ్లో వెళ్తే చాలా అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అలాంటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే ఎల్బీ నగర్ వరకు మనకి డైరెక్ట్ మెట్రో కానీ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. వన్స్ మనం ఎల్బీ నగర్ రీచ్ అయిపోయాం అనుకోండి, అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా రామోజీ ఫిలిం సిటీకి అయితే ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. ఒకవేళ దొరక్కపోయినా కూడా క్యాబ్ ప్రైసెస్ అయితే తక్కువ అనమాట, జస్ట్ 20 కిలోమీటర్సే కాబట్టి. అలా కూడా కాదనుకోండి, మనకి రామోజీ ఫిలిం సిటీ వాళ్ళే బస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అక్కడ ఆప్షన్ ఉంటుంది. 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఏసీ బస్సు. హైదరాబాద్లో ఉన్న మన ఏ ప్లేస్లో ఉన్నా సరే వీళ్ళు పిక్ చేసుకొని మార్నింగ్ తీసుకెళ్తారు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర డ్రాప్ చేసి స్టూడియో టూర్ అంతా మనం ఎక్స్ప్లోర్ చేసేంత వరకు వెయిట్ చేసి ఈవినింగ్ రిటర్న్ తీసుకెళ్తారు. ఇక్కడైతే పార్కింగ్ కూడా ఉంది. దాని పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ చాలా ఉంటాయన్నమాట టూర్స్. 99% వెళ్ళేది రామోజీ ఫిలిం సిటీ స్టూడియో టూర్ అనమాట. ఇంకా టికెట్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే పెద్దవాళ్ళకైతే 1700 ఉంటుంది, కిడ్స్కి 1400 సంథింగ్ జిఎస్టీ కలుపుకుంటే. అండ్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. అండ్ టికెట్స్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎందుకంటే మీకు వీకెండ్స్ కానీ లేదంటే హాలిడేస్లో కానీ చాలా క్యూ ఉంటుంది. అలాంటప్పుడు మీ టైం వేస్ట్ అనమాట. ఈ టికెట్ తీసుకోగానే మనకి పక్కనే ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు ఫొటోస్ కోసం. మీరైతే అలా నిలబడి టైం వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే ఈ స్టూడియో చాలా పెద్దది. మనకి మంచి మంచి స్పాట్స్ లోపల ఉంటాయి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసే సీనియర్ సిటిజన్స్కి సపరేట్ వెహికల్స్ ఉంటాయి వాళ్ళని తీసుకెళ్ళడానికి. టైమింగ్స్ కూడా చూశారు కదా. అండ్ రెస్టారెంట్ కూడా ఉంది స్టార్టింగ్లో, ఎందుకంటే మనం మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఉంటాం. అలాంటప్పుడు ఏదో ఒకటి తింటే ఎనర్జీగా తిరగొచ్చు. ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, దోశ, ఇడ్లీ అన్నీ కూడా. అండ్ స్నాక్స్ కూడా ఉన్నాయి, పఫ్స్, మిగతా చెత్త అంతా కూడా ఉందన్నమాట. పిల్లలు కావాల్సిన స్నాక్స్, ఐస్ క్రీమ్, A to Z అయితే ఉన్నాయి. ప్రైసెస్ కంపేర్ చేసుకుంటే పీవీఆర్ సినిమాస్ లేదంటే వండర్లా వీటితో కంపేర్ చేసుకుంటే తక్కువే. బట్ జనరల్గా అయితే 30-40 రూపీస్ ఎక్కువ ఉంది బయట ప్రైసెస్ కన్నా. నేను వడ తీసుకున్నా 80 రూపీస్. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర లగేజ్ ఉందనుకోండి, అది వేసుకొని మనం స్టూడియో మొత్తం తిరగాలంటే కష్టం కదా. సో అలాంటప్పుడు ఇక్కడ బ్యాగేజ్ రూమ్ ఉంది, అక్కడ పెట్టేసి మనం లోపల వెళ్ళి హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అండ్ ఈ సెక్యూరిటీ దగ్గర మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేసుకొని లోపలికి రాగానే బస్సులు ఉంటాయన్నమాట. ఏంది ఆర్టీసీ బస్సు ఉంది అని చెప్పి షాక్ అవ్వకండి. ఈ బస్సు ఏంటంటే ఇక్కడ పిక్ చేసుకొని ఒక 7-8 కిలోమీటర్స్ తీసుకుని వెళ్తుంది, అక్కడ డ్రాప్ చేసేస్తుంది. అక్కడి నుంచి మన యాక్చువల్ స్టూడియో టూర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వెళ్ళే దారి చూడండి, మొత్తం వేరే ప్రపంచం ఉంది ఇక్కడ. అసలు ఎంత బాగుందో వీళ్ళ మెయింటెనెన్స్ స్టార్టింగ్ నుంచే. నేనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రికార్డ్ చేస్తూనే ఉన్నా. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫోటోలు చాలా తీసుకుంటారు కదా, సో పవర్ బ్యాంక్ అయితే మర్చిపోకండి. అలా ఈ లొకేషన్స్ చూసుకొని మనం అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ ఈ ఆర్టీసీ బస్ ఏంటంటే ఇదిగో ఇక్కడ డ్రాప్ చేసింది. బ్యూటిఫుల్ ఉంది చూడండి అసలు ఇక్కడ లొకేషను. సో ఇక్కడ నుంచి మన యాక్చువల్ స్టూడియో టూర్ స్టార్ట్. మనం మార్నింగ్ 9:30కి వస్తే ఇక్కడ ఏంటంటే హారతి ఇస్తారు. నేను మిస్ అయ్యాను. బాగుంది, అంతా లైవ్లీగా ఇక్కడ భలే ఉంది. సో మనం ఏంటంటే ఇప్పుడు వెళ్ళి బస్ తీసుకొని మన స్టూడియో టూర్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా డిలే అయింది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి బస్సులు. వీళ్ళు ఏంటంటే మనల్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్ దగ్గర డ్రాప్ చేస్తారు. అది చూసుకోగానే మళ్ళీ ఇంకో బస్సు ఉంటుంది అక్కడ. అలా మనం స్టూడియో మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇప్పుడైతే వెళ్ళి 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ బస్సులో మనకి గైడ్ కూడా ఉంటారనమాట. హిందీ, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు.
రామోజీ ఫిలిం సిటీ గురించి, ఎక్కడ ఏ మూవీ షూటింగ్ చేశారని చెప్పి ఆ లొకేషన్స్ చూపించి చెప్తూ ఉంటారు. అండ్ తెలుగు ఒకటే కాదు, అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ ఫిలిమ్స్ అయితే ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి డౌట్ ఉంటుంది, మనం షూటింగ్ కూడా చూడొచ్చా అని చెప్పేసి. ఎదురుగా వెహికల్ ఉంది కదా, అది షూటింగ్ జరుగుతుందన్నమాట. మనల్ని అయితే డైరెక్ట్గా చూడడానికి అలౌ చేయరు. షూటింగ్ స్పాట్కి షూటింగ్స్ ఒక పక్కన జరుగుతూ ఉంటాయి. వీళ్ళు టూరిస్టులను ఏంటంటే ఒక ఆర్డర్లో తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి తీసుకుని వస్తారు. పక్కన గార్డెన్ కనిపిస్తుంది కదా, అక్కడైతే 30 పిక్చర్స్, సుస్వాగతం, జూలై మదిలో ఓ మధు సాంగ్, ఇవన్నీ కూడా అయితే షూట్ చేశారంట. ఇంకా చాలా మూవీస్ చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే సూపర్ హిట్ మూవీస్లో ఉన్న హౌసెస్ అయితే మనం చూడబోతున్నాం, అలాగే మార్కెట్లు అన్నీ కూడా. అంటే ఈ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, అతని మాటల్లోనే అయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ తెలుగు మూవీ మొబైల్ మూవీ మే ప్రభాస్ హౌస్, and second one is Baljeera House of Dilwale movie, हीरा मैम का घर यही था. And also जय हो मूवी देखा, सलमान खान का भी हाउस यही था. And also last one तेलुगु मूवी अत्तारिंटी दारेदी ममता house. ఇది అత్తారింటి దారేదిలో మన పవన్ కళ్యాణ్ గారి అత్తగారి హౌస్ అంట. వీళ్ళు ఏంటంటే సేమ్ హౌస్నే 4 డిఫరెంట్ ఎంట్రన్స్లు పెట్టి ఒక 4 డిఫరెంట్ హౌసెస్ లాగా షూట్ చేస్తారంట మూవీస్ ఇక్కడ. Now we are entering into the dangerous place Mumbai Chor Bazaar. असल में बड़े मियाँ छोटे मियाँ देखा ना, ये बड़े मियाँ छोटे मियाँ मुंबई चोर बाजार, इसके अंदर शूटिंग हुआ था. मुंबई बड़े मियाँ छोटे मियाँ मुंबई चोर बाजार. अब लेफ्ट में देखिए ये स्टार फूल दिख रहा है ना, या गांधी शासन से गांधी नगर बन जाएगा, नेहरू शासन से नेहरू नगर, हमारे शासन का हमारा नगर, तुमसे भी शासनों को नाम बन जाएगा मूवीज के अंदर. माजी सदगली पुलिस स्टेशन. And also Telugu movie Gabbar Singh police station and recent movie Pushpa 2 police station. So Pushpa 2 का भी यही था police station. सब इसके अंदर मूवी का पुलिस स्टेशन सीन चाहे तो इसका अंदर आकर शूटिंग करते हैं. और कलेक्शन में देखिए दिलवाले मूवी शाहरुख खान सर गैरेज, दिलवाले मूवी. ఇప్పుడు కనిపించేది చంద్రముఖి సినిమాలో డ్యాన్స్ మాస్టర్ ఉంటారు కదా ఇల్లు, ఇక్కడే అంట అది షూట్ చేసిందంతా. బాగున్నాయి కదా హౌసెస్, ఈ మార్కెట్ అంతా కూడా. ఇంకా డైరెక్ట్ మనం అయితే జైలుకి వెళ్ళిపోదాం పదండి. ये सेंट्रल जेल, किसको भी एक्सपीरियंस है सेंट्रल जेल के अंदर? नो वन एनी एक्सपीरियंस ऑफ सेंट्रल जेल? नहीं है ना, सबका हो जाएगा एक्सपीरियंस इन सेंट्रल जेल. जवान, जेलर, ट्रिपल आर, किराना, ये सब मूवीज का शूटिंग हुआ. బ్లాక్ బాస్టర్ సినిమాలన్నీ ఇక్కడే షూట్ చేశారంట. జవాన్, జైలర్, త్రిపుల్ ఆర్ అన్నీ కూడా. అండ్ ఈ జైల్లో చాలామంది ఖైదీలు ఉన్నట్టున్నారు, సౌండ్లు కూడా వస్తూ ఉన్నాయి. నేను ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసా కాబట్టి మీకు వినిపించట్లేదు. చూడండి ఎంతమంది ఉన్నారో ఖైదీలు, అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఖైదీలు, బొమ్మలు అవి, నిజమైన ఖైదీలు అయితే కాదు. చూడండి సెటప్ అంతా కూడా ఎక్కడ కూడా మీకు నకిలీ జైలు లాగా లేదు, ఒరిజినల్ జైలు లాగా ఉందన్నమాట. అది ఎదురుగా కనిపిస్తుంది కదా పోలీస్ స్టేషను, దాంట్లోనే అంట మనం దృశ్యం రాంబాబు శవాన్ని పాతి పెట్టింది. మొత్తానికైతే మనం జైల్లో నుంచి విడుదలై బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూడాలి. అండ్ ఈ కొండలు గుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఆయన కూడా ఇక్కడ చాలా షూటింగ్ జరిగాయంట. మెయిన్ ఆ కట్టప్ప మన బాహుబలిని ఇక్కడే అంట పొడిచింది. అండ్ కేజీఎఫ్ అయితే చాలా రోజులు షూటింగ్ చేశారంట, అలాగే సలార్ కూడా ఇక్కడైతే షూటింగ్ జరిగింది అంటున్నారు. నెక్స్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గరికి వచ్చాను, భాగవతం సెట్ అనమాట. నాకైతే భలే నచ్చింది ఇది. లోపల చూస్తారు కదా మీరు, అసలు భలే ఉంది ఈ సెట్ అంతా కూడా. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా వీళ్ళు, ఆ లైటింగ్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. నేను చెప్పడం కాదు, ముందు మీరే చూస్తారు కదా. ఇక్కడి నుంచి స్టార్ట్, నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకులే కానీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలా ఇవి చూసుకుంటా ముందుకు వెళ్దాం. అసలు ఇక్కడ చూడండి క్రౌడ్ ఎంత ఉందో, ఎందుకనేది లోపల వెళ్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది కదా సెట్. బయటికి రాగానే కెఫే ఉంది, ఇన్ కేస్ అలసిపోయి ఉంటే పేమెంట్ చేసి తినేయండి.
ఇప్పుడు వరకు బస్సులో తిరిగాం, ఇప్పుడైతే ట్రైన్లో వెళ్దాం. మన కోసం అక్కడ ట్రైన్ వెయిట్ చేస్తూ ఉంది, ఎదురుగా కనిపిస్తుంది కదా. ఈ పాటికి అర్థమైపోవాలా మీకు. అత్తారింటికి దారేది రైల్వే స్టేషన్ సీన్ ఉంది కదా, ఇక్కడే షూట్ చేసింది. మనం నెల్లూరు నుంచి వచ్చామని చెప్పేసి వెల్కమ్ బోర్డు కూడా పెట్టారు చూడండి. షూటింగ్ తగ్గట్టు ఏ పేరు కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీకు అత్తారింటికి దారేది అనే కాదు, 99% మీరు మూవీస్లో రైల్వే స్టేషన్ సీన్ చూసారంటే ఇక్కడే షూట్ చేసి ఉంటారు. అసలు మొత్తం ఆ ట్రైన్ కానీ లొకేషన్ అంతా కూడా చూడండి, ప్లాట్ఫామ్ మీద ఎక్కడ కూడా డూప్లికేట్ అన్నట్టు లేదు. లోపలికి వెళ్ళి చూద్దాం, టికెట్ కౌంటర్స్ అవి కూడా ఉండొచ్చు. బాగుంది మొత్తం కూడా, ఎక్కడ అసలు డౌట్ లేదు ఇది ఫేక్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి. వీడియోస్లోనే కాదు, నేను డైరెక్ట్ వెళ్ళినప్పుడు కూడా అలానే ఉందన్నమాట, ఒరిజినల్ రైల్వే స్టేషన్ లాగే. ఇక్కడ టికెట్ కౌంటర్స్, నేమింగ్ బోర్డ్స్ కానీ మొత్తం చూడండి, ఒక్క దగ్గర కూడా మీకు డౌట్ రాదు. అంత కేర్ తీసుకొని వీళ్ళైతే ఒరిజినల్ సెట్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ ఎవరో ఒక బ్యాచ్ అంతా కూడా తమిళనాడు నుంచి వచ్చి భలే ఎంజాయ్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ ఎంజాయ్మెంట్ మొత్తం వీళ్ళ దగ్గరే గమనించాను నేను. లోపలికి వెళ్ళి ట్రైన్ కూడా చూద్దాం ఎలా ఉందని చెప్పి. చూస్తున్నారు కదా, సేమ్ ఒరిజినల్ ట్రైన్ ఎలా ఉందో అలానే ఉంది. కాస్త దుమ్మి పట్టిపోయిందిలే, సినిమా షూటింగ్ అప్పుడు క్లీన్ చేస్తారేమో. బాగుందబ్బా. అండ్ ఇటు సైడ్ కూడా చూడండి, ఈ బ్రిడ్జ్ కానీ మొత్తం కానీ ఒరిజినల్ రైల్వే స్టేషన్ లాగే ఉన్నాయి అంతా కూడా. గుడ్. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ బస్ ఎక్కి ఇంకో స్పాట్కి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడక్కడ ఇలా పెద్ద ఫ్యాన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వెళ్ళే లొకేషన్ అయితే ఈ పోస్టర్ చూసి మీకు అర్థమైపోవాలా, బ్లాక్ బాస్టర్ లొకేషన్కి అయితే వెళ్తా ఉన్నాం. చాలామంది దీనికోసమే వస్తారు. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తాం, కానీ మరి ఇంత ఓపెన్ ప్లేస్లో దండం పెట్టాలి వేసిన వాళ్ళకి. అండ్ అమరేంద్ర బాహుబలి కోసం ఇక్కడ ఎంతమంది వెయిటింగ్ చూడండి. ఇదిగో మన అమరేంద్ర బాహుబలి. మనం బాహుబలిలా కూర్చోవాలంటే టైం పడుతుంది, అంత టైం లేదు. వెళ్ళిపోదాం. చాలా బాగుంది కదా బాహుబలి సెట్. నేను మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది షూట్ చేశారు, అది అక్కడ షూట్ చేశారు అని చెప్పేసి విజువల్స్ చూడంగానే మీకే అర్థమైపోయి ఉంటాయి. అందుకే మ్యూజిక్ పెట్టేసి లొకేషన్స్ మొత్తం అయితే మీకు చూపించాను. అండ్ ఈ బాహుబలి సెట్లోనే మనకి బాహుబలి రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ బిర్యానీస్ ఫేమస్. 1100, 700 అలా ఉన్నాయి. రేట్లు చూసి భయపడకండి, నేను క్వాంటిటీ కూడా చూశాను, బాగా ఎక్కువే ఉందన్నమాట. 3 మెంబర్స్ అలా తినే విధంగా ఉంది. సో అలా ఇక్కడైతే లంచ్ చేసుకోండి. అవును, ఇంకా వీడియోని లైక్ చేశారా లేదా? ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందనే కదా, లైక్ చేయండి. సో ఇలా మన స్టూడియో టూర్ని అయితే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ అయితే మనం మట్కా సెట్కి వచ్చాం. వరుణ్ తేజ మూవీ. సినిమా అటర్ ఫ్లాప్, కానీ సెట్ మాత్రం చాలా బాగుంది. చూడండి మీరు కూడా.
బాగుంది కదా ఈ ఇండోర్ సెట్. ఆ పాత సినిమాల్లో ఉండే బార్లు క్లబ్లాగా ఆ కలర్ కాంబినేషన్స్ కానీ నాకైతే భలే నచ్చింది. ఇంకా బయటికి వెళ్ళి మనం ఫారిన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు ఇండియాలో తిరిగాం కదా, ఇప్పుడు వెళ్ళి ఫారిన్లో ఉండే లొకేషన్స్ అన్నీ కవర్ చేద్దాం. ఫారిన్కి అయితే వచ్చేసాం మనం, యూకేకి. చూస్తున్నారు కదా కలర్ఫుల్ హౌసెస్. ఇక్కడ కనుక మీరు ఫోటో తీసి పెడితే రామోజీ ఫిలిం సిటీ రాని వాళ్ళైతే ఏ కంట్రీకి వెళ్ళావరా బాబు అనుకుంటారు. మీరు కూడా ఈ ఫారిన్ లొకేషన్స్ అన్నీ అయితే చూసేయండి. చాలా మంది వచ్చారు తమిళనాడు నుంచి, ఎదురుగా కనిపిస్తున్నారు కదా, భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బ్యాచ్ ఉంటే మనకి లొకేషన్తో సంబంధం లేకుండా హ్యాపీగా టైం స్పెండ్ చేయవచ్చు. నాకైతే భలే నచ్చింది, ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేయడం. ఫారిన్ చూసుకొని మనం రిటర్న్ అయిపోతున్నాం. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ తీసుకుందాం. ఇదే మన ఎయిర్పోర్ట్. లోపల వెళ్ళి చూద్దాం ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ అంట దారి చూస్తున్నారు కదా, ఇదే మన ఎయిర్పోర్ట్. మీకు మూవీస్లో ఏ షూట్ చేయాలన్నా కూడా ఎయిర్పోర్ట్ రిలేటెడ్వి మోస్ట్లీ ఇక్కడే అనమాట. చిన్న చిన్నవి కూడా చూడండి ఎంత కేర్ తీసుకున్నారు వీళ్ళు. ట్యాక్సీ స్టాండ్ పక్కన ఫ్లాగ్స్ కానీ ఒరిజినల్ని ఈ డూప్లికేట్ ఎయిర్పోర్ట్ని పెడితే ఏం అసలు 1% కూడా డిఫరెన్స్ ఉండదు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ అంట. అదేంటి మనం ఫారిన్లో ఉంటే ఫారిన్ బోర్డు పెట్టాలి కదా. లోపలైతే సిట్టింగ్ ఇలా ఉంది. అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఒప్పుకుంటాలే కానీ ఒరిజినల్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది. కానీ నాకు బాగా అప్రిషియేట్ చేయాలనిపించింది. చిన్న చిన్నవి కూడా బాగా కేర్ తీసుకొని మెయింటైన్ చేస్తున్నారు. అంటే రామోజీ ఫిలిం సిటీ ఇప్పుడుది కాదు కదా, 1997 నుంచి ఉంది. సో వాళ్ళకి ఎన్ని సినిమాలు షూట్ జరుగుంటాయి. అలా డే బై డే ఇంప్రూవ్ అయ్యి ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. బోర్డింగ్ అవ్వబోతున్నాం మనం. లోపల వెళ్ళి మన విండో సీట్ ఇచ్చాడా లేదా చూద్దాము. చూపిస్తా పదండి ఈ డమ్మీ ఫ్లైట్ ఎలా ఉందని చెప్పేసి. మనకంటే ముందు ఆల్రెడీ చాలామంది వెళ్ళినట్టున్నారు. అమ్మ ఇంతమంది ఉన్నారే, అంతా సెటిల్ అయి కూర్చున్నారు. ఇంకెక్కడ విండో సీట్ దొరికేది. బాగుంది కదా ఫ్లైట్, మొత్తం ఒరిజినల్ ఫ్లైట్ ఉన్నట్టే ఉంది చూడండి. సో ఇదన్నమాట డమ్మీ ఎయిర్పోర్టు. మీరు మూవీస్లో చూసే ఎయిర్పోర్ట్ షాట్లన్నీ కూడా మోస్ట్లీ ఇక్కడే షూట్ చేస్తారు. చాలా సినిమాలు ఉన్నాయి, నేను ఒకటని చెప్పేది ఏముంది. ఆ ఒక్కడు కానీ ఆ రీసెంట్వి కూడా ఆ సల్లారేవో కూడా షూట్ చేశారంట. వీళ్ళు లిస్ట్ చెప్తానే ఉన్నారు. సో అలా ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనం ఎగ్జిట్ అయిపోదాం. ప్రతి దగ్గర ఈ ఫ్యాన్స్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. అబ్బా వాటర్ కూడా మీకు ప్రతి దగ్గర ఉంది, కొనాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ ఇదన్నమాట. అండ్ రీసెంట్గా సలార్ మూవీ షూట్ చేశారన్నాను కదా, ఆ శృతి హాసన్ని కిడ్నాప్ చేసే సీన్ ఇక్కడే అంట షూట్ చేసింది. సో నెక్స్ట్ ఏ లొకేషనో చూద్దాం. ఈ రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మూవీస్లో ఏదన్నా హిల్ రోడ్ మీద షూట్ చేయాలనుకుంటే ఇక్కడే షూట్ చేస్తారంట. ఇది హవా మహల్, రాజస్థాన్ థీమ్లో కట్టారు. చాలా బాగుంది చూడండి. ఇక్కడ నుంచి మనకి రామోజీ ఫిలిం సిటీ ఆల్మోస్ట్ మొత్తం కనిపిస్తుంది. కొండ మీద ఉంది ఇది. ఏదో రాజస్థాన్ థీమ్ సాంగ్ అనుకుంటా. నెక్స్ట్ ఇదేదో మసాలా మహల్ అంట, భలే ఉంది పేరు. వెళ్ళి చూద్దాం ఏంటో అదేందో. బాగుంది ఇక్కడంతా ఈ ఆర్కిటెక్చరు రాజస్థాన్ స్టైల్లో. రామోజీ ఫిలిం సిటీ వస్తే A to Z అన్నీ చూడొచ్చు మీరు. ఇదేదో రెస్టారెంట్లా ఉంది, ప్లేస్లా లేదు. ఓ బాగుంది. లైటింగ్ అంతా కూడా నార్త్ ఇండియా స్టైల్లో ఉంది. సో మీరు నార్త్ ఇండియా స్టైల్ ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ రావచ్చు అనమాట రామోజీ ఫిలిం సిటీలో. నెక్స్ట్ ఇదేదో థియేటరు మాయా లోక్ అంట. కాకపోతే మనం మళ్ళీ వెళ్తాం థియేటర్లో. దాని ఎదురుగా జపనీస్ గార్డెన్ ఉంది. అండ్ ఈ కలరు పేరు చూస్తే కాస్త డిఫరెంట్గా ఉంది. బయటైనా లేదంటే లోపల కూడా బాగుంటుందా వెళ్ళి చూద్దాము. భలే ఉంది అసలు ఈ వైబ్రెంట్ కలర్. లోపల కూడా సర్ప్రైజింగ్గా ఎవరు లేరు. ఆ ప్రతి దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు, బాగుంది అసలు. అండ్ క్రౌడ్ కూడా అసలు లేరు. అంటే ఆ బస్సు దింపంగానే అందరూ ఆ థియేటర్లో వెళ్ళిపోయారు. మనం మాత్రం ఇటు వచ్చామన్నమాట. ఎక్కడ చూసినా ఆ జనాల్లో ఫోటోలు తీసుకోవాలంటే కష్టం. ఇక్కడైతే బాగా తీసుకోవచ్చు. వ్యూ కూడా చూడండి బాగుంది, అస్సలు క్రౌడ్ లేరు. నేను వీడియో తీస్తూ ఉన్నాను, ఫోటోలు తీసుకోవాలంటే కష్టం. చాలా పెద్దది స్టూడియో.
బాగుందబ్బా. అండ్ ఇక్కడ వాటర్ కూడా ఉంది. మంచి ఎండ టైంలో వచ్చాం మనం 3 అలా. మనం కూడా కాసేపు ఆ వాటర్లో అయితే కూర్చుందాం. భలే ఉంది చూడండి, వ్యూ అంతా కూడా భలే నచ్చింది నాకు. మెయిన్ జనాలు లేరు, ఎక్కడ వెళ్ళినా ఆ జనాల్ని చూసి ఇక్కడ ఎవరు లేకపోయేసరికి బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి అసలు ఎంతమంది వచ్చేసారో. ఒక 15 మినిట్స్ ప్రశాంతంగా వాటర్లో కూర్చున్నా అంతే. 1 by 1 మొత్తం ఇంతమంది వచ్చేసారు. ఇందాక వచ్చేసి మంచి పని చేసాం, ఎవ్వరు లేకుండా ఉన్నారు ప్రశాంతంగా. ఈ క్రౌడ్లో ఇప్పుడు కష్టం. ఇంకా ఇక్కడి నుంచి మనం వేరే లొకేషన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అయితే మనం అస్కరీ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక కేఫ్ కూడా ఉంది. ప్రతి దగ్గర కూడా ఉన్నాయి మీకు రెస్టారెంట్స్, ప్రాబ్లమే లేదు. అండ్ ఇక్కడైతే చాలా కూల్గా ఉందన్నమాట. ఇంతసేపు ఆ ఎండలో తిరిగి ఈ చెట్లన్నిటికీ కాస్త చల్లగా ఉంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే బటర్ఫ్లై గార్డెన్ అని చెప్పేసి అన్నారు. చూద్దాం అసలు నిజంగానే బటర్ఫ్లైస్ ఉంటాయా లేదంటే పేరుకే ఆ పేరు పెట్టారా అని చెప్పి. లోపలికి రాగానే అయితే బటర్ఫ్లైస్ కనిపించాయి నాకు. మీకు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి అనుకుంటా. ఈ చెట్లన్నీ కూడా బటర్ఫ్లై రిలేటెడ్ చెట్లు. మనకి నాలెడ్జ్ తక్కువ వాటి గురించి. మొత్తానికి అయితే బటర్ఫ్లైస్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. నేను చాలా చూశాను. ఇవన్నీ కూడా వీడియో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా. సో చాలానే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఈ అస్కరీ గార్డెన్ దగ్గర చాలా పార్కులు ఉన్నాయి. అంటే బటర్ఫ్లై గార్డెన్ అండ్ డిఫరెంట్ పక్షులు ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేస్తే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది వ్లాగ్. ఇప్పటికే పెద్దదయ్యింది. ఈ వాటర్ ఫాల్స్ కూడా భలే నచ్చింది నాకు, కూల్గా. సో అలా ఇక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేసి మనం నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బాగుంది కదా. నెక్స్ట్ మనం బుద్ధా కేవ్స్లో వెళ్తున్నాం. ఇప్పుడు వరకు ఫారిన్ లొకేషన్స్, ఇండియన్ మార్కెట్స్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అన్నీ చూసాం కదా, పార్కులు. ఇప్పుడు కేవ్స్ కూడా చూసేద్దాం. A to Z ఉంటాయి మనకి రామోజీ ఫిలిం సిటీలో. బాగుంది ఇక్కడ లోపల మొత్తం. అసలు ఎట్ట మెయింటైన్ చేశారు చూడండి. ఎవరో ఫోటోలు తీసుకుంటా ఉంటే మనం అడ్డం వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం. చాలాసేపు వెయిట్ చేసాం, ఇంకేం చేస్తాం, మనం కూడా వీడియో తీయాలి కదా. సో ఇంకొచ్చేసాం అనమాట. బాగుంది చూడండి. అసలు ఇక్కడ వర్త్ అబ్బా. మనం పెట్టిన డబ్బులు అయితే నాకు వర్త్ అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం కదా రావడం. సో నాయనా కాదా మనం పే చేసిన అమౌంట్ అనుకున్నా. బాగుంది. ఇక్కడ చూడండి అంతా విగ్రహాలన్నీ కూడా బాగున్నాయి. అదే స్టాచ్యూస్, విగ్రహాలు ఇన్ ద సెన్స్. ఆ తర్వాత ఇంకా అలా చూసుకోండి మనం. లైటింగ్ అంతా కూడా భలే ఉంది ఇక్కడంతా. చాలామంది రాలేదు, ఇప్పటికే అలసిపోయారనమాట పొద్దున్నుంచి తిరిగి. నేను వెళ్దామా వద్దా అని చెప్పి లోపలికి వచ్చాను. వర్త్ లోపలికి వచ్చి మంచి పని చేశా. ఇక్కడ అన్నీ కూడా విగ్రహాలు ఉన్నాయి చూడండి. సో అలా ఇవన్నీ చూసుకొని అయితే మనం బాగా పెద్దదే ఉంది. ఆ కింద కూడా వాటర్ అంతా ఉంది. ఆ వేడికి చల్లగా అవడం కోసం అనుకుంటా. అసలే ఈ రాళ్ళు కదా, వేడికి ఇంకా ఎక్కువ వేడి ఉంటుందని లోపల. బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే భలే నచ్చింది వీళ్ళ మెయింటెనెన్స్. చూడండి మొత్తం విగ్రహాలు కానీ అంతా భలే మెయింటైన్ చేశారు. ఇంకా వేరే లొకేషన్కి వెళ్ళిపోదాం. ఎన్నిరా బాబు అనిపిస్తున్నాయి కదా మీకు. నాకు అలానే అనిపించింది. కాకపోతే ప్రతి దగ్గర కూడా బాగుందన్నమాట. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. నెక్స్ట్ లొకేషన్ ఏందో చూద్దాం. చూడండి వీళ్ళ మెయింటెనెన్స్ ఎండ కోసం కాస్త కూల్గా ఉండడానికి భలే ఉంది. ఇది వీడియోలో చూస్తూ ఉంటే బాగుంది కదా. నెక్స్ట్ బోన్సాయి ట్రీస్ అంట, చూద్దాం. మోస్ట్లీ ఇవి డెకరేషన్కి అలా వాడతారు. చూడండి బాగుంది. ఇవి కూడా ఇందులో ప్రతిదీ బాగుంది అంటున్నారు కదా, కానీ నిజంగానే అన్నీ బాగున్నాయి. భలే ఉందబ్బా. వీళ్ళ మెయింటెనెన్స్ వల్ల నాకు సగం బాగా నచ్చింది అనమాట. చూడండి ఎన్ని చెట్లు పెట్టారు. చాలా అంటే చాలా ప్లాన్గా కన్స్ట్రక్ట్ చేశారు రామోజీ ఫిలిం సిటీని. అందుకే అన్ని సినిమాలు ఇక్కడ షూట్ చేస్తున్నారు. వన్స్ మనం లోపలికి వచ్చేస్తే ప్రతి లొకేషన్ ఉందన్నమాట. కాకపోతే ఒక్క సెట్ అయితే నాకు మిస్ అయింది అనిపించింది. వీడియో చివరిలో చెప్తాను. మీరు కూడా ఏదన్నా ఇది ఉంటే బాగుంటుంది రామోజీ ఫిలిం సిటీలో అనిపిస్తే కామెంట్ చేయండి. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. సో అదనమాట ఇది. నెక్స్ట్ లొకేషను కిడ్స్కి ఫేవరెట్ అనమాట, యురేకా జోన్ అని చెప్పేసి. చాలా యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ కోసం. అయితే చాలా ఫ్రీ అనమాట అన్నీ కూడా. గేమ్స్ అన్నీ కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పేమెంట్స్ ఉంటాయి. ఏంటో అవి చూద్దాం పదండి.
ఫైనల్గా మార్నింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాము. ఆ యురేకా కిడ్స్ జోను చాలా పెద్దది. నేను ఏదో ఒక 2 minutes పెట్టాను కానీ అసలు మొత్తం కూడా కవర్ చేస్తే ఈ వీడియో లెంత్ 1 hour కూడా సరిపోదు. మ్యాటర్ ఏంటంటే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఆ జోన్లో బాగా టైం స్పెండ్ చేయవచ్చు. ఇది చూడండి, ఏదో బుద్ధిస్ట్ కంట్రీలో ఉన్నట్టుంది. మార్నింగ్ ఇదంతా మనం కవర్ చేయలేదు కానీ భలే లైవ్లీగా ఉంది. జనాలు కూడా లేరు, ఫోటోలు తీసుకునే వాళ్ళు పండగ. ఫైనల్గా 5:30కి ఏంటంటే ఈ ఆడిటోరియంలో ఎండింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. వాటితో మన రామోజీ ఫిలిం సిటీ స్టూడియో టూర్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏమైనా తినాలనుకుంటే మళ్ళీ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా లాస్ట్ బస్ ఎక్కేసి మనం మెయిన్ గేట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది. 7 kilometers వెళ్ళాలి. మార్నింగ్ వచ్చాక గుర్తుంది కదా. మొత్తం స్టూడియో టూర్ అయితే క్లియర్గా నేను కవర్ చేశాను అనుకుంటున్నా. మెయిన్ ఎవరైతే ఫ్యామిలీతో వాళ్ళతో వచ్చే వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అవుతుంది ఇది. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.